నమస్కారం సార్ మల్లికార్జున గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మా తెలుగు.com ప్రేక్షకులతో మీ మనసులోని భావాలను పంచుకోవడానికి విచ్చేసినందుకు మీకు మా ధన్యవాదాలు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మీ ద్వారా దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వారందరినీ కలుసుకునే అవకాశం అదే సార్, అంటే మీ బాల్యం గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి, మీరు అనకాపల్లి వాస్తవ్యులు, అప్పటి పరిస్థితుల గురించి కాస్త దయచేసి తెలియజేస్తారా? మాది విశాఖ జిల్లాలోని అనకాపల్లి పట్టణం అండి. మా పేరెంట్స్ పీలా పోతునాయుడు గారు మా ఫాదరు, మా మదర్ పేరు పీలా అచ్చయ్యమ్మ. మా వీధి పేరు కూడా పీలా పోతునాయుడు స్ట్రీట్ మా ఫాదర్ పేరు మీద ఉండేది. మాకు వ్యవసాయం, దాంతో మా ఫాదర్ కూడా కొంచెం పెద్ద గొప్ప చదువు చదవకపోయినా తన సర్కిల్ అంతా ఈ పెద్దవాళ్ళతోటి, లాయర్స్ తోటి, వీళ్ళతోటి ఉండడం వల్ల తర్వాత ఆయన మున్సిపల్ కౌన్సిల్ కూడా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పట్లో వినోబాబా పిలుపు మీద, వీటి మీద ఈ కాంగ్రెస్ ఉద్యమాల్లో వాటిల్లో తిరిగి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి తాలూకు సిగ్నేచర్తో మా ఫాదర్కి ఫ్రీడమ్ ఫైటర్ సర్టిఫికేట్ కూడా ఉంది. అయినప్పటికీ ఆ సర్టిఫికేట్ని అడ్డం పెట్టుకొని మేము ఏ రకమైనటువంటి ప్రివిలేజెస్, గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ కూడా మేము తీసుకోలేదు. ఎందుకంటే దేశం కోసం పోరాటం చేసి నిలువు నీడ లేకుండా, తినడానికి తిండి లేకుండా బాధపడేటటువంటి స్వతంత్ర సమరయోధులు బాధపడకూడదనే ఉద్దేశంతో అది ప్రవేశపెట్టబడింది. కాబట్టి దాన్ని ఎంతో అంతో భగవంతుడి దేవాలో మనకి ఏదో 10-15 ఎకరాల భూమి ఉంది, మనం హాయిగా బతుకుతున్నాం. ఇలాంటప్పుడు దాన్ని మనం తీసుకోవడం అన్నది ఎవరో ఒక స్వచ్ఛమైన భేదవాడైన స్వతంత్ర సమరయోధుల తాలూకు ఆస్తి మనం కాజేసినట్టు అవుతుందిరా అని చెప్పేసి అప్పట్లో మా ఫాదరు సమాధానం చెప్పడంతో అప్పటి నుంచి దాని గురించి అసలు ఆలోచించనే లేదు. ఎందుకంటే ఆ మధ్య నేను అబ్జర్వ్ చేస్తే చాలామంది ఎంతవరకు స్వతంత్ర సమరయోధులుగా పోరాటాలు చేశారో నాకు తెలియదు, కానీ అసలు కనీసం మినిమం ఏజ్లు కూడా 50 ఏళ్ళు ఏజ్ లేని వాళ్ళు కూడా స్వతంత్ర సమరయోధులు అని చెప్పేసి ఆ బెనిఫిట్స్ దారుణంగా పొందినటువంటి వ్యక్తులను కూడా నాకు తెలుసు. ఇది అప్రస్తుతం అనుకోండి. ఆ తర్వాత మా బ్రదర్స్, ఒక ఆయన రెవెన్యూ ఆఫీసర్గా రిటైర్ అయిపోయాడు, ఇంకో బ్రదరు మున్సిపల్ కమిషనర్గా రిటైర్ అయిపోయాడు, నేను ఆఖరు వాడిని. నాకు చిన్నప్పటి నుంచి కూడా అనకాపల్లిలో ఈ చిన్నప్పటి నుంచి నాటికలు, నాటకాలు ఈ వేయడం ఉత్సాహం ఎలా వచ్చిందంటే సినిమాలు తరచూ చూసేవాడిని. ఇంట్లో డబ్బులు అవి పట్టుకుపోయి, ఇవి పట్టుకుపోయి కూడా ముఖ్యంగా ఎన్టీ రామారావు సినిమాలు అంటే చాలా పిచ్చిగా చూసేవాడిని. నాతో చదువుకున్న వాళ్ళు, నాతో నాటకాలు వేసిన వాళ్ళు, నాతో జిమ్కి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ చూస్తే గ్రాడ్యుయేట్లు పీయూసీ అది దాటి వెళ్ళిపోతున్నారు. మనం ఇంకా అక్కడే కూర్చున్నాం. ఇది బాగాలేదని చెప్పేసి కొంచెం కష్టపడ్డాను, చదివాను. మొత్తం అది సిన్సియర్గానే, జెన్యూన్గా ఎస్ఎస్ఎల్సీ. ఆ తర్వాత అదే మూమెంట్లో నేను అనకాపల్లిలో గౌరీ వ్యాయామ కళాశాలని జిమ్ స్టార్ట్ చేశానండి. అప్పుడు 400-500 మంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి బాగా నేను చేయడం, వాళ్ళకి చేసి చూపించడం, దాంతో వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం. ఆ తర్వాత వాళ్ళే అద్భుతమైన డెవలప్మెంటు, నాకంటే ఎక్కువ ప్రోగ్రెస్ వాళ్ళు సాధించారు. ఎందుకంటే నేను ఎక్కడ పోటీల్లో పార్టిసిపేట్ చేయలేదు. అంటే వైజాగ్ బాడీ బిల్డర్గా, వెయిట్ లిఫ్టర్గా విశాఖ జిల్లాకి ఎయిమ్ చేశాను. ఒకసారి గోరు చుట్టూ, ఒకసారి పచ్చకామలు వచ్చింది. సో సెంటిమెంట్గా నాకు ఈ పోటీ అచ్చొచ్చేలా లేదని ఇక మన కుర్రాళ్ళ మీద డిపెండ్ అయిపోయాను. వీళ్ళు సాధిస్తే మనకు సంతోషం కదా అని. వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారంటే స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 17 ఇయర్స్ కంటిన్యూస్గా ఇళ్ళే కొట్టారు. అలాగే ఫ్లై వెయిట్ గ్రూప్లో వెయిట్ లిఫ్టింగ్కి భారతదేశం తరపుని ఆఫ్టర్ 28 ఇయర్స్ ఎంవి మాణిక్యాలరావు అని నా స్టూడెంట్ లాస్ ఏంజల్స్కి వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి వెళ్ళాడు. అలాగే అంబాలాలో పోటీ జరిగిన తర్వాత మెడ్రాస్లో సౌత్ ఇండియన్ కాంపిటీషన్లోనైనా వెయిట్ లిఫ్టింగ్లోను, వీటిలోను, స్టేట్లోను మన కుర్రాళ్ళు ఇప్పటికీ ఏదో సాధిస్తూనే ఉన్నారు. జిమ్ మాత్రం అద్భుతమైన ప్రోగ్రెస్లోకి వచ్చింది గౌరీ వ్యాయామ కళాశాల. చిక్కాల నారాయణమూర్తి గారని కాకినాడ చిక్కాలవారి వీధి
ఆయన రైస్ మిల్లరు, దైవభక్తుడు. ఆయనతో నాకు బాగా అక్కడ అనకాపల్లిలోనే గౌరీ సంఘంలోనే పరిచయం. ఆయన రావు గోపాలరావు గారి దగ్గర తీసుకెళ్ళి నా వివరాలని చెప్పి మంచి స్టేజ్ ఆర్టిస్ట్. అప్పుడు ఆయన రాజీనామా నాటికి చూస్తున్నాడు. ఇతనికి ఏదైనా సినిమాలో వేషం ఏదైనా ఎప్పుడైనా వేయించండి సరదాగాను, అనకాపల్లి ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకోండి, ఇలా అలానే పరిచయం చేసేది. చేస్తే తీసుకొచ్చిన ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన ఒక విస్పష్టంగా మాట చెప్పాడు గోపాలరావు. సరే, నన్ను తీసుకొచ్చిన నారాయణమూర్తి గారు అంటే నాకు మంచి రెస్పెక్ట్ ఉంది తమ్ముడు, అసలు నువ్వు ఏమాత్రం టాలెంటెడ్ ఆర్టిస్టో నాకు తెలియకుండా నేను ఎలా రికమెండ్ చేస్తాను? అంతే కదా. అఫ్కోర్స్ ఆయన కో డైరెక్టర్. అప్పుడు ఆయన శారద సినిమాకి కో డైరెక్టర్ అండి, ఇదాలోకం సినిమాకి కూడా కో డైరెక్టర్ ఆయనే. ఆయన అంటే నాటక సినిమాలో వేషాలకు ముందు ఆయన కో డైరెక్టర్గా కూడా పనిచేశారు. అసిస్టెంట్ డైరెక్టర్గా జి రామనీయుడు గారు తీసుకొచ్చారండి ఆయన్ని భక్తపోతం సినిమాకి. పల్నాటి యుద్ధం సినిమాకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయిందేనండి, టైటిల్స్కి బ్యాక్గ్రౌండ్లో. ఆయనకి చాన్నాళ్ళు వాయిస్ మీద బ్యాడ్ ప్రచారం ఎందుకు వచ్చిందంటే, రాఘవ్ గారి సినిమాకి జగత్కిలాడీలకి ఆయన వాయిస్, ఆయన మదర్ చచ్చిపోయి ఊళ్ళో లేని టైంలో ఆయన వాయిస్ డబ్ చేయించాడు. ఈయన ఆ డబ్ చేయించడంలో ఆ రోజుల్లో వాయిస్ డబ్బింగ్ అంటే ఆర్టిస్ట్కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అట్లాగా గోపాలరావు గారు చాన్నాళ్ళు మరుగున పడిపోయారు. కాకపోతే స్టేజ్ ఆర్టిస్ట్గా అద్భుతమైనటువంటి గ్రిప్ ఉన్నవాడు, ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆర్టిస్టు, డైరెక్టర్. ఆ తర్వాత సాహిత్యం మీద అపారమైన కమాండ్ ఉన్నవాడు. అందుకే రచయితలందరూ ఆయన ప్రేమించేవాళ్ళు. రామవిజేత ఫిలిమ్స్ వాళ్ళ తాలూకు తులసి పాడేరులో షూటింగ్ అవుతున్నప్పుడు గురువుగారు రికమెండ్ చేశారు. అప్పుడు నేను అందులో వేషం చేశాను. తులసి సినిమా తొలి చిత్రం 73 ఫస్ట్ ఫిల్మ్ అది. గుమ్మడి గారి కాంబినేషన్, ఎక్సలెంట్ క్యారెక్టర్. కాకపోతే సినిమా ఫ్లాప్ అయిపోవడం చేత పెద్ద ఇది రికగ్నేషన్ రాలేదు. రెండేటిదంటే అది హాబీగా వెళ్ళి వచ్చేసాం అంతే, సరదాగా వెళ్ళారు అంతే. 73 అండి అది. ఆ తర్వాత మామూలుగా నేను ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినా, గురువు గారు ఈ ప్రాంతాలకు వచ్చినా వెళ్ళడం, కలడం, చూడడం, ఫ్యామిలీతోటి. అమ్మగారు కూడా నన్ను ఎంతో ప్రేమగా బిడ్డలా చూడడం, ఇవన్నీ జరుగుతూ వస్తుండే. అదే కాకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్గా కూడా మీరు చేశారని తెలిసింది. అవునండి. ఇది ఎలా జరిగిందండి? ఈ అవకాశం ఎలా వచ్చింది మీకు? ఈ అవకాశం అంటే ఇది పార్టీ పరంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, విజయరామారావు గారు ప్రపోజల్ పెట్టారండి నా పేరు. దాన్ని దండు శివరామరాజు గారు కూడా మద్దతు తెలియజేశారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఈ ఇద్దరి ప్రపోజల్స్ని చంద్రబాబు నాయుడు గారు పరిశీలించి నన్ను అపాయింట్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఏకగ్రీవంగా చైర్మన్గా చేశారండి. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో నేను ముందు నుంచి ఉన్నానండి. అంటే ఇప్పుడు 1983లో రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు ప్రాథమిక సభ్యత్వంతో, అంటే ప్రాథమిక సభ్యత్వం అంటే మళ్ళీ ఇక్కడ చిన్న చికాకైన వ్యవహారం ఉంది. పార్టీలోనైతే రామారావు గారికి 69లో ఎన్టీఆర్ అభిమాన సంఘం జాయింట్ సెక్రటరీని అనకాపల్లి, వెన్ ఐఎమ్ స్టడీయింగ్ SSLC. ఆ అభిమానం అలాగే ఉంది. కాకపోతే మా ఫాదర్స్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్. నేను కూడా ఈ పార్టీ పెట్టకముందు కాంగ్రెస్ అంటే స్వాతంత్ర సమరయోధులు కాబట్టి మా ఫాదర్ వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి కాంగ్రెస్ అప్పుడులో లీడర్స్, వాల్యుబుల్ లీడర్స్, మోరల్ రూల్స్ ఫాలో అయ్యేటటువంటి మహానాయకులు ఉన్న పీరియడ్ ఇది. దాని మీద ముఖ్యంగా గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద ఉంటుంది, నెహ్రూ గారిదిని. దాంట్లో ఉంటుండగా రామారావు గారు మనకి ఇష్టమైన నటుడు. రెండు ఇది ఏదో పెద్ద ప్రకంపనం సృష్టించి దేశంలో పెద్ద సంచలనమైన మార్పు తీసుకురావాలనేటువంటి ఉద్యమకారుడై ముందుకొచ్చాడు. దాంతో రావు గోపాలరావు గారు కూడా దానికి బాగా అట్రాక్ట్ అయ్యారు. ఆయన ఎలాగో ఆయన మీ గురువు గారే కాబట్టి. ఆయన సోషలిస్ట్ పార్టీ అంతకుముందు రావు గోపాలరావు. సో నేను గోపాలరావు గారికి ట్రూ ఫాలో అయ్యాను. సో దాంతో నేను 84లో ఇప్పుడు బందర్ బై ఎలక్షన్, వడ్డీ రంగారావు బై ఎలక్షన్ కూడా రావు గోపాలరావుతో పాటు నేను వెళ్ళడం జరిగింది. అంటే అప్పుడు నేను స్పీకర్ని కానీ ప్రచార కార్యకర్తను కానీ కాను, కేవలం గోపాలరావుతో ఫాలో అయ్యారుగా, పార్టీ సింపథైజర్గా వెళ్ళాను అంతే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా, హరిరామ్ జోగి గారు, ఉపేంద్ర గారు అందరూ అక్కడే ఉన్నారు బందర్లో. ఆ తర్వాత నేను బాగా యాక్టివ్ అయింది ఎప్పుడంటే అనకాపల్లి 85లో దాడి వీరభద్రరావు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నేను ఇక్కడ అన్వేషణ సినిమా పూర్తి చేసుకుని ఆల్మోస్ట్ 45 days అక్కడ క్యాంపెయిన్ చేసి ఉన్నాను.
ప్రచారం చేశారు. పల్లెటూర్లు, విలేజెస్ మొత్తం. ఈ దాడి వీరభద్రరావు గారు ఎమ్మెల్యేగా గెలవడం కోసం మీరు 45 రోజులు 42 రోజులు పక్కాగా ఉన్నానండి అక్కడ. అప్ టు ఆయన ప్రమాణ స్వీకారం 11వ తారీఖున ప్రమాణ స్వీకారం వీరభద్రరావు చేసేటప్పుడు కూడా హైదరాబాద్ వచ్చాను. మీరు హాస్పిటల్లో ట్రేడ్ యూనియన్ ఫస్ట్ అది ఎలా పెట్టారు దాని గురించి ఏమన్నా? అదంటే అప్పటికి ట్రేడ్ యూనియన్ లేదండి హాస్పిటల్లో. సుప్రీంకోర్టు కూడా అప్పటికి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లోకి చేర్చలేదు దీన్ని, హాస్పిటల్స్ని. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక మనం రిజిస్టర్ చేసాము ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద. చేశాక మాకున్నటువంటి కొన్ని లెజిటిమేట్ డిమాండ్స్ అవి మేనేజ్మెంట్ పంపించాం. అవి కొంచెం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇది యూనియన్ బలపడిలా ఉంటే రేపు పొద్దున మేనేజ్మెంట్ని మెళ్ళొంచుతుందేమో ఇంకోటేమో అని ఇదేదో రైవలరీ అసోసియేషన్ లాగా అర్థం చేసుకున్నారు వాళ్ళు. కొంచెం అకారణ శత్రుత్వం పెంచుకున్నారు. అంటే అప్పటికి వాళ్ళు యూనియన్ చూస్తుంటారు, తెలియదు వాళ్ళకి. ఫస్ట్ టైం యూనియన్ అనుమతికి ఇదేదో తిరుగుబాటు ఉద్యమంలా కనిపించింది. ఆ తర్వాత అయితే ఇప్పుడు లక్కీగా వాళ్ళు పెద్ద మనసుతో తర్వాత అర్థం చేసుకుని మేము ఆనాడు అడిగిన గవర్నమెంట్ స్కేల్స్, యూనిఫార్మ్ అలవెన్స్, లీవ్ రూల్స్ అవన్నీ ఇప్పుడు ఇస్తున్నారండి. అప్పుడు మీరు పోరాటం సాధించింది ఇప్పుడు సాధ్యపడేది. మొన్న నేను ఎంక్వైరీ చేసిన ఏంటి శాలరీస్ ఇది అంటే ఎవరో మహాలక్ష్మి రెడ్డి అని ఒక ఎంప్లాయీ అనిపించి అప్పుడు మీరు పోరాటం చేశారు, మీరు దెబ్బతిన్నా సరే మాకు వర్తించేయండి ఇవన్నీ, మేము లాభపడ్డాము. సరే ఎవరో ఒకరికి మొత్తం మీద వర్కర్స్కి ఎంప్లాయీస్కి హెల్ప్ అయింది కదా అని చెప్పేసి ఆ మూమెంట్లో నన్ను రావు గోపాలరావు పిలిపించి, తమ్ముడు ఎలాగో ఉద్యోగం డిస్మిస్ అయ్యావు కాబట్టి నీకు కోర్టు జడ్జిమెంట్ రావాలంటే 10-12 ఏళ్ళు పెట్టేస్తుంది. ఈలోగా నీకు తెలిసిన విద్య ఆర్టిస్టు కదా, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ముందు జాయిన్ చేస్తాను. అది ఎందుకంటే రంగస్థలం మీద అద్భుతమైన పేరు సంపాదించిన వాళ్ళు సినిమా దగ్గరికి వచ్చి ఫెయిల్ అయ్యారు చాలా. కాబట్టి వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ థియేటర్ అండ్ స్క్రీన్ అన్నది నీకు అవగాహన వస్తుంది. ఆ మాధ్యమానికి ఈ మాధ్యమానికి ఉన్న తేడా ఏమిటండి అన్నది అప్పుడు నన్ను వాసు గారి దగ్గర ఇదండి ముందు దాసనారాయణరావుని రాఘవేంద్రరావుని అడిగాడు ఆయన. వాళ్ళు రాఘవేంద్రరావు 6 months టైం కావాలన్నారు. ఉన్నారు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఫాదర్ కూడా ఖాళీ అయిపోవడంతో ఆ స్టాఫ్ కూడా ఆయన దగ్గర ఛాన్స్ అడుగుతున్నారు. ఇంకా దాసరి గారి పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఇంకా మరి మామూలుగా రోజు 3 షూటింగ్లు అవుతున్నాయి. సేవల పుట్ల ప్రొడ్యూసర్లు అలాగే నిలబడి ఉన్నారు, ఆర్టిస్టులు వేషాల కోసం అలాగే ఉన్నారు, ఈ డైరెక్టోరియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ఛాన్స్ ఇస్తారా గురుగారు? 70 మంది ఉండేవాళ్ళు. దేవదాస్ గారు ఏమన్నారంటే నువ్వు స్టేజ్ మీద ఎంత గొప్ప వేషాలు వేసావన్నటువంటిది నాకు వద్దయ్యా, నువ్వేదో రియల్ లైఫ్లో కొన్ని మనుషుల్ని ఇమిటేట్ చేసి పెక్యులర్గా చేస్తావని అన్నాడు వంకాయలు గారు. అది చూపించాను అంటే నేను చేసి చూపించి ఇంప్రెస్ లాట్ అని ఒక సీనియర్ ఆర్టిస్ట్ అనుకున్న వేషాన్ని నాకు నాగమల్లిలో ఇచ్చాడు ఆయన. నాగమల్లి అవునండి, అది మ్యూజికల్గా సూపర్ హిట్. అది సినిమాగా మనం ఆశించినంత ఇది రాలేదు. ఆ తర్వాత నేను ఒక 150 సినిమాలు, పవిత్ర ప్రేమమూర్తులు అన్నీ, రామరాజ్యంలో భీమరాజు, ఈ కిరాయి రౌడీలు ఇవన్నీ చేసామండి. ఒకసారి మా మిత్రుడు రంగస్థల నటుడు దర్శకుడు సత్యానంద్ గారు, వైజాగ్ సత్యానంద్ అంటారు ఆయన మంచుపల్లికి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన ఎదురుపడి మల్లికార్జున గారు ఏంటి వంశీ గారిని కనలేదా, మరి సినిమా అయిపోతుంది అందులో లేరు మీరు. నన్ను 2 ఏళ్ల నుంచి చూశాడు అయినా నేను సినిమాలో వేషాల కోసం ఇక్కడికి వచ్చానని తెలుసు ఆయనకి. నేను ప్రత్యేకించి నా వేషం వాడిని నేను అడగాల్సినంత అవసరం ఉందని నేను అనుకోలేదు. తెలిసిన మనిషి కదా అంటే కాదు, అమ్మాయినా అడిగితే కానీ అన్నం పెట్టదు కదా, మీరు అడగాలి కదా, మీ బాధ్యత కదా. సరే పని చేయండి, నేను వేషం అడగను. కానీ ఆయనకి ఏమైనా అవకాశం ఉంటే ఒక 10 నిమిషాలు నేను కొన్ని పెర్ఫార్మెన్స్, కొన్ని క్యారెక్టర్స్ చేస్తాను, చూడమనండి. తర్వాత ఎప్పుడైనా అవకాశం వస్తే ఇమ్మనండి అంటే పాపం మిత్రుడు డబ్బింగ్ జరుగుతుంది ప్రసాద్లో, గోదావరి చిత్రం మంచుపల్లకి. చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ డబ్బింగ్ చెప్తున్నారు. సాయి చంద్, నారాయణరావు గారు. లంచ్ బ్రేక్ వచ్చింది, ఆ బ్రేక్లో నా కోసం కారు వచ్చింది. వంశీ గారు రమ్మన్నారు, మిమ్మల్ని అర్జెంటుగా ప్రసాద్ ల్యాబ్లో ఉన్నారు, డబ్బింగ్ థియేటర్ ఏళ్ళు ఏవో క్యారెక్టర్లు ఏ చేస్తావాడు కదా, మన సత్యానంద్ చెప్పినాడో ఏ చేసి చూపించండి అని. సరే చేసాను. ఒక కాలేజీలో కరస్పాండెంట్ క్యారెక్టరు, మా హాస్పిటల్లో పనిచేసి కొండలో క్యారెక్టరు, ఇట్లాగే ఈ లేపాక్షిలో శిల్పి క్యారెక్టర్, ఇవన్నీ చేసేవాడిని. చాలా ప్లీజ్ అయ్యాడు ఆయన. ప్లీజ్ అయ్యి మల్లికార్జున గారు నా సినిమా అయిపోయింది చూసారు కదా, డబ్బింగ్ కూడా జరుగుతుంది, కానీ నీకోసం నేను ఒక సీన్ రాస్తాను ఇవాళ సాయంత్రం ఈ సినిమాకి.
ఈ సినిమాకే. ఓహో. అది రేపు షూట్ చేస్తాను మీ మీద, మీ చేత డబ్బింగ్ చేపిస్తాను. ఓహో. ఇది నేను మీకు ఇచ్చే గిఫ్ట్ అన్నాడు. వెరీ వచ్చేసాను. ఖచ్చితంగా షూటింగ్ అని మధ్యాహ్నం పొద్దున్నే కబుర్ షూటింగ్ చేసాం. ఫస్ట్ నా వాయిస్కి డబ్బింగ్ చెప్పించింది కూడా ఆయనే. ఓహో. డబ్బింగ్ చెప్పాం, బాగా ఇంప్రెస్ అయ్యి ఉన్నాడు.